ఒక మహిళ క్యారెక్టర్కి సంబంధించి మనం మాట్లాడలేం, కానీ ఆమెను గెస్ట్ హౌస్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? సీక్రెట్గా పెట్టి రోజు ఇన్వెస్టిగేషన్ పేరుతో వెళ్ళి రావడం. ఆ ఫోన్ ఎక్కడుంది, ఈ సమాచారం ఎక్కడుంది, ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది, ఏదో ఒక పేరుతో వెళ్ళడం. ఆఫీసర్లు, పొలిటీషియన్లు వారం రోజులు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఉంచారు. తర్వాత వారం రోజులు తీసుకొచ్చి విజయవాడలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంచారు. అది పోలీస్ హెడ్ క్వార్టర్ అండి. పోలీస్ హెడ్ క్వార్టర్లో ఒక అరెస్ట్ చేయకుండా ఒక మహిళని నిర్బంధంలో ఉంచడం అనేది పెద్ద క్రైమ్. నేను ఇప్పుడు చెప్తున్న విషయం బయట పెడుతున్నా. కమాండ్ కంట్రోల్ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఎలాంటి కేసు అరెస్ట్ చేయకుండా వారం రోజులు ఉంచి ప్రతిరోజు రాత్రి ఐపీఎస్ ఆఫీసరు లేకపోతే ఒక పొలిటీషియన్ రావడం, ఇంట్రాగేషన్ పేరుతో అమ్మాయిని వేధించడం. ఏం ఇంట్రాగేట్ చేశారు, ఏం వేధించారు? ప్రతిరోజు వారం రోజులు అట్లా పోలీస్ కంట్రోల్ రూమ్లో. అక్కడ తవ్వితే బయటికి రావా? ఇప్పుడు ప్రభుత్వం తీస్తే కెమెరాలు లేవా? సీక్రెట్ కెమెరా, సీసీ కెమెరాలు లేవా? ఇంత అరాచకమా? ఆ తర్వాత తప్పుడు కేసులో ఆమెకి తెలుగు రాదు. వీళ్ళు ఏం చెప్పారో, ఆమె ఏం చెప్తుందో, వీళ్ళు ఏం రాశారో పాపం కేసు పెట్టారు, జైలుకి పంపించారు, అయిపోయింది. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత పాపం ఎవరో లాయర్ పుణ్యమా అని అనుకోకుండా, అది కూడా అదృష్టం, వాళ్ళ అదృష్టం, జైల్లో 40 రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వస్తే బయటకు వచ్చి ముంబై వెళ్ళిపోయారు. ఇది మాకు చిక్కిన ఒక లీడ్ ఆధారంగా తవ్విన కేసు. ఇది 26వ తేదీ నుంచి 26, 27, 28 3 రోజులు మేము వెంటబడి తవ్విన కేసు ఇది. మొత్తానికి ఎక్స్పోజ్ అయింది. కేసు ఎక్స్పోజ్ అయ్యి సరే సోదర మీడియా సంస్థలు అందుకున్నాయి. తర్వాత గవర్నమెంట్లో కూడా కదలికి వచ్చింది. నేను స్వయంగా హోంమంత్రి గారితో మాట్లాడాను నిన్న మొన్న. సో ఈ సిచ్యువేషన్లో అసలు ఎవరు వీళ్ళు, ఎలా వెళ్ళారు, ఏంటి వీళ్ళకి పని ఏంటి? కాంతి రాణా టాటా, విజయవాడ కమిషనర్, విశాల్ గున్ని అప్పట్లో గుంటూరు ఎస్పీ, విశాల్ గున్ని గారు స్వయంగా ముంబై వెళ్ళారు. మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం స్వయంగా విశాల్ గున్ని గారే ముంబై వెళ్ళారు. ఆయన హోటల్లో ఉండి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని తరలించే కార్యక్రమాన్ని మానిటర్ చేసింది స్వయంగా మిస్టర్ విశాల్ గున్ని ఐపీఎస్. ఆయనతో పాటు హనుమంతరావు అనే ఏసీపీ, శ్రీధర్ అనే సిఐ, ముత్యాల సత్యనారాయణ అనే ఇంకొక సిఐ, షరీఫ్ అనే ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఈ టీంతో పాటుగా ఒక మహిళా ఆర్ఎస్ఐ, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ మహిళ, అలాగే 4 మహిళా కానిస్టేబుల్స్, ఈ టీం అందరినీ తీసుకొని విశాల్ గున్ని గారు ముంబై వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మళ్ళీ రిటర్న్లో తీసుకొచ్చి ఇక్కడ కాంతి రాణా టాటాకి లేకపోతే ఇక్కడ ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పేశారు. అక్కడి నుంచి విశాల్ గున్ని ఇక సీన్లో లేడు. ఇక వ్యవహారం అంతా కాంతి రాణా టాటా గారు, ద గ్రేట్ సీఎం, మా ఎక్స్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ ఈ కుక్కల వారి కొడుకు విద్యాసాగర్, ఈ మొత్తం ఈ గ్యాంగ్ అంతా కలిసి ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా వేధించాలో, జుమ్లో వచ్చారు ఆవిడ, ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధించారు. చివరికి ఆ అమ్మాయిని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటాం మనం. కన్న తల్లి దగ్గరికి వస్తున్నా కూడా వణికిపోతారు, కచకచ అట్లా చేశారు. అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్లు, ఆమె తల్లి దగ్గర ఉన్న ఫోన్లు లాక్కొని అమ్మాయి పాస్వర్డ్స్ చెప్పమంటే అమ్మాయి చెప్పకుండా మొండికేస్తే 2 రోజులు కొట్టారని అనుకుంటున్నాను నేనైతే. అంత ఒత్తిడి చేశారు. ఇవ్వకపోతే హైదరాబాద్ నుంచి సైబర్ ఎక్స్పర్ట్స్ని, వాటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని తీసుకెళ్ళి అవి అన్లాక్ చేసి మొత్తం డేటా అంతా రిట్రీవ్ చేసుకున్నారు. ఆ ఫోన్స్లో ఉన్న డేటా అంతా రిట్రీవ్ చేసుకొని ఆమెకి ఏ ఆధారాలు ఉండకూడదని చేసి ఇంత హెరాస్మెంట్ అంతా చేశారు.
ఈ హెరాస్మెంట్ అంతా దేనికోసం, ఎవరి కోసం, ఎవరి కోసం అనేదే ప్రశ్న ఇక్కడ. ఆమెమీ ఆంధ్రప్రదేశ్ పౌరురాలు కాదు, భారత పౌరురాలు అంతవరకు ఓకే. షీఈ్ నాట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. ఇన్ వాట్ వే ఏపీ పోలీస్ కన్సర్న్ టు హర్ కేస్ ఆర్ హర్ ఇష్యూ? వై ఏపీ పోలీస్ ఎంటర్డ్ ఇన్ దట్ ఇష్యూ? Why AP CM directly involved in this case? Why Chief Advisor Mr. Sajjala Ramakrishna Reddy involved in this case? Why these IPS officers involved in the case and took up this case? అర్థం కావట్లా. ఎన్ని వందల కోట్లు తీసుకున్నారు జిందాల్ని కేసు నుంచి బయటపడేయడానికి.